Hello guys, good morning, welcome back to our channel. సో మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం గైస్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి నేను తార్నాకలో ఉన్నా. ఇప్పుడే ర్యాప్లో ఆన్ చేసిన. సో గైస్ మా ఫస్ట్ రైడర్ వచ్చేసింది. సో ఇక్కడ ఉంది పికప్ దగ్గరే, సిగ్నల్ దగ్గర ఉంది. इधर पुलिस वाले रांग रूट लगते इतना नाटक हमारे यहाँ ऐसा ही होता है. पिकअप गुड़ी దగ్గర చూపిస్తాంది, మరి లెట్ పోవాలి. ओटीपी बोल. हाँ बैठो भाई, इसी नंबर में कॉल करना तो पैसे भेज दो. हाँ ठीक है. ఫస్ట్ పికప్ వచ్చింది. అప్పుడు డ్రాప్ వచ్చేసి 9.4 కిలోమీటర్స్. సో ఫాస్ట్ వెళ్ళి కష్టం అది చేద్దాం. 20 minutes చూపిస్తాను ఇది. లెట్స్ గో. సో గైస్ ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9 kilometers-కి 95 రూపీస్ వచ్చినాయి. సో ప్రస్తుతం వచ్చేసి నేను దమ్మాయిగూడ దగ్గర ఉంది. చిన్న చిన్న రైలు వేసుకొని వెళ్ళిపోతారు ఫస్ట్ టైం. సో సెకండ్ రైల్ కోసం అయితే వెయిటింగ్. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఈరోజు కొంచెం లేట్గా అయింది. మళ్ళీ దాంట్లో ఇంకా రైలు కూడా లేటుగా పడుతున్నాయి. చూద్దాం నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. సో గాయస్ ప్రస్తుతం టైం వచ్చేసి 10:30 అవుతుంది. దగ్గర గంట అవుతుంది. గంట సేపు నుంచి లైట్స్ అయితే ఏం రావట్లేదు. నేను ఉన్న లొకేషన్లో రైట్ రావట్లేదేమో అని చెప్పి దమ్మాగూడ నుంచి ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు వచ్చింది కొంచెం ఎక్స్పైర్ అట. ఒక రైడ్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఎక్స్పైర్ అట రైడ్. సో నేను దమ్మాగూడ నుంచి ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసిన చాలాసేపు నుంచి లైట్లో పడట్లేదు. ఇప్పుడు ఒక రైడ్ వచ్చినట్టు వచ్చింది, అది కూడా మాయమైపోయింది. అది నాకెట్లున్నా లేకపోతే అందరికి ఇట్లా అవుతాను. అసలు రైల్లో బుకింగ్ లేదు, అర్థం అవుతుంది. కానీ చాలాసేపు నుంచి రైలు అయితే రావట్లేదు. సో చూద్దాం. ఇప్పటిదాకా చేసిన ఎండింగ్స్ అయితే 95 రూపీస్ అంతే. దగ్గర 1 hour అవుతుంది. 1 hour నేను 8:30కి మేము స్టార్ట్ చేసిన. ఇప్పుడు 10:30 అవుతుంది. 2 hours అవుతుంది. ఎర్నింగ్స్ చూస్తున్నాం 95 రూపీస్ ఉన్నాయి చేసినాం. సో వెయిట్ చేద్దాం. సో గాయస్ ఇప్పుడు ఒక రైడ్ అయితే వచ్చింది, చిన్న రైడే. 2 kilometers రైడ్ ఏమో వచ్చింది. సో పికప్ ఇక్కడ దగ్గర ఉన్నది. సో వెళ్ళిపోదాం. సో రైలే లేవు ఈరోజు. మరి నార్మల్గా అయితే దమ్మాయిగూడ సైడ్ రైలు పడతాయి, చిన్న పెద్ద రైలు పడతాయి. కానీ ఈరోజు ఎందుకు రైడ్స్ లేవు అసలు మొత్తం. అది ప్రాబ్లం ఏందో అర్థమవుతుంది. కనీసం చిన్న రైలు కూడా నోటిఫికేషన్ అయితే ఏం రావట్లేదు. సో బైక్ సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో రైడ్ వచ్చింది, థర్డ్ రైడ్, చిన్న రైడ్ అది కూడా. సో ఏందో ఈరోజు మరి పెద్ద రైలు రావట్లేదు మరి నాకు. అన్నీ చిన్న రైలు 2 kilometers వస్తున్నాయి. సో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చిన్న రైడ్లో అయితే చిన్న రైడ్ కూడా కొట్టేద్దామని చెప్పి వెళ్ళిపోతాను. పికప్ వచ్చేసి 1/2 kilometer ఉన్నది. డ్రాప్ వచ్చేసి 2 kilometers. సో చూద్దాం మరి ఈరోజు మరి ఒక కనీసం పెద్ద రైలు పడితే కొంచెం ఎర్నింగ్ ఫాస్ట్ అవుతా. అంటే పెద్ద రైలు అయితే ఏం రావట్లేదు. సో గాయస్ ఇప్పుడే థర్డ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది.
టైం వచ్చేసి 11 అవుతుంది. మన ఎర్నింగ్స్ ఏమో 150 రూపీసే. సో ఈరోజు ఏంటో మరి ఎర్నింగ్స్ లేవు. ఏందో ఈరోజు మరి నాకు రాసి పెట్టలేనట్టుంది రైడ్స్. వచ్చినట్టు వేసుకోపోతారు కదా, వచ్చిన రైడ్ వచ్చినట్టు వేసుకొని వెళ్ళిపోతారు తప్ప రైడ్స్లో ఏం లేదు. సో ప్రస్తుతానికి వచ్చేసి నాగారం దగ్గరలో ఉంది. ఇంతకుముందే నేను రైలు పడుతుందని చెప్పి మళ్ళీ ట్యాక్స్. సో గాయస్ ఇప్పుడు ఇంకో రైడ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి 4th రైడ్. హత్తు కూడా పడ్డది ఇది. సో 24 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. ఏదన్నా ర్యాపిడ్ ముందే బుక్ చేస్తారు, రెడీ గారు ఉన్నారు, కిందకి వస్తాడు. సో గాయస్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 12 అవుతుంది. సో మార్నింగ్ 8:30 నుంచి 12 దాకా మనం చేసిన ఎర్నింగ్స్ వచ్చేసి 250 రూపీస్. 250లోకి వెళ్ళి 150 రూపీస్ నేను ఊబర్ రీఛార్జ్ చేసిన. ఊబర్లో పడతాయి కావచ్చు రైడ్లు అని చెప్పి ఊబర్ రీఛార్జ్ చేసిన. నాకు మిగిలింది వచ్చేసి ఇలా 100 రూపాయలు గాయస్. ఈరోజు మరి ఏందో నాకే రైలు పడుతులేవు, అందరికి అట్లా అర్థమవుతుంది. కానీ అసలు ఊబర్లో రైలు లేవు, ర్యాపిడోలో లేవు. ఊబర్ దగ్గర 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి ఊబర్ ఆన్లోనే ఉన్నది. అసలు ఊబర్లో అయితే రైలే రావట్లేదు. అంటే రీఛార్జ్ చేసినట్టున్నా. రీఛార్జ్ చేయకపోయినా అయిపో 150 రూపీస్ పెట్టి. ఊబర్లో కూడా రైలు రావట్లేదు, ర్యాపిడోలో కూడా రైలు రావట్లేదు. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడే మన అసలు చిన్నయో పెద్దయో కనీసం ఏ రైలు కూడా రావట్లేదు. మన ఒక్కరికి ఎట్లా ఉన్నదో లేకపోతే అందరికి ఎట్లున్నాయో అర్థం అవుతలేదు. వెయిట్ చేస్తా ఒక 1/2 అవర్. రైడ్స్ ఏం పడకపోతే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతా. చూస్తున్నా ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేసి రైడ్స్ ఏం రాకపోతే నేను రూమ్కి వెళ్ళిపోతా. వేరే ఏరియా కూడా లొకేషన్ కూడా చేంజ్ చేసి చూసిన. జస్ట్ పెట్రోల్ ఖర్చు తప్పించి ఏం లేదు అలా అయ్యేది. జస్ట్ అటే తిరుగుతున్నాం. అప్పటి నుంచి రైళ్ళు రావట్లేదు, ఏం రావట్లేదు. ఊబర్లో లేవు, ర్యాపిడోలో లేవు. జనాలు మాత్రం రోడ్ల మీద బీభత్సంగా తిరుగుతారు. బట్ ర్యాపిడో ఊబర్ అయితే ఒకటి బుక్ చేసుకుంటాడు అనుకుంటా. చూద్దాం. వెయిట్ చేస్తా ఒక 1/2 అవర్ వెయిట్ చేస్తా. 1/2 అవర్ 1 అవర్ అని వెయిట్ చేసి చూస్తా. ఏం రైలు రాకపోతే మెల్లగా రూమ్కి వెళ్ళిపోతుంది. కానీ సో గాయస్ దగ్గర 1/2 అవర్ అయింది. కనీసం ర్యాపిడోలో అన్నా ఊబర్లో అన్నా చిన్న నోటిఫికేషన్ వస్తలేదు. ఏదైనా రైడ్ పడ్డదంటే ఇట్లా ఎంబడి అసలు చూడడానికి కూడా టైం అవుతుంది. జస్ట్ సౌండ్ వస్తుంది, ఇట్లా చూస్తారు అది వేరే టోడు వేసుకొని వెళ్ళిపోతాను. అది చిన్నదో పెద్దదో ఏం చూస్తలేరు. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అని ఏది చూస్తలేదు. డైరెక్ట్ పికప్ వచ్చేది చూడడానికి నోటిఫికేషన్ వచ్చేది గ్యాప్ ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళిపోతాను సొమ్ముని. పడకపోతే షాడో ట్యాక్స్ ఆన్ చేస్తే, షాడో ట్యాక్స్ మనకు ఫుడ్ డెలివరీ యాప్ ఉంది. అదన్నా ఆన్ చేసి దాంట్లో రైడ్స్ పడితే చూస్తా. సో కొంచెం కనీసం షాడో ట్యాక్స్లో పడాలి. కాకపోతే షాడో ట్యాక్స్ నచ్చే ప్రాబ్లం ఏంటంటే వాడు అమౌంట్ ఎక్కువ ఇవ్వడు, కిలోమీటర్కి తక్కువ ఇస్తాడు. వాడు ఇట్లాంటి పికప్ ఎక్కువన్నా తక్కువ సంబంధం లేదండి. 2-3 కిలోమీటర్స్ పికప్ వస్తుంది. అది వచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళాల్సిందే. మళ్ళీ వాడు కిలోమీటర్కి 10 రూపీస్ కూడా ఇవ్వడు. ఈ ర్యాపిడో ఊబర్లో 10 రూపీస్ వస్తాయి. కానీ దాంట్లో కిలోమీటర్ 10 రూపీస్ 9 రూపీస్ 8 రూపీస్ వస్తాయి కిలోమీటర్కి. సో కనీసం అదన్నా అయితే ఈరోజు మరి చూస్తాను. నేను లంచ్ చేసిన తర్వాత షాడో ట్యాక్స్ స్కాన్ చేసి దాంట్లో ఆర్డర్లు పడితే వెళ్ళి చూస్తాను. మరి దాంట్లో కూడా ఆర్డర్స్ పడకపోతే సపరేట్గా రూమ్కి తోబట్టి రూమ్కి వెళ్ళిపోతుంది. కానీ సో ఫర్ ద బెస్ట్ రైడ్స్ పడాలని చూస్తున్నాయి. ర్యాపిడో ఊబర్లోనే కనీసం రైలు పడాలి. లేకపోతే ఈరోజు ఎర్నింగ్స్ ఏం లేవు. అంతా కొడితే 8:30 నుంచి ఇప్పుడు 12:30 అవుతుంది. 12:30 దాకా చేసిన ఎర్నింగ్స్ 300 రూపీస్ ఇంచుమించు. అంతే ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ 300 కూడా కాదు, ఇంచుమించు అంతే. 280 రూపీస్ అని చేసినాను. టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో ఊబర్లో లేవు, ఊబర్లో లేవు, ర్యాపిడోలో లేవు, షాడో ట్యాక్స్లో కూడా లేవు. మరి నావి నేర కక్ష పెట్టినట్టున్నారు. అసలు నాకు దేంట్లో కూడా రైలు పడట్లేదు. షాడో ట్యాక్స్లోనేమో పడతాయి కావచ్చు అని చెప్పి అదని చెప్పి దాంట్లో కూడా రైలు రావట్లేదు, ఆర్డర్లు రావట్లేదు. కనీసం ఫుడ్ ఆర్డర్లు వస్తాయి, దాంట్లో షాడో ట్యాక్స్ కూడా రావట్లేదు. దగ్గర నేను ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన. మరి ఏం ప్రాబ్లం అర్థం అవుతలేదు. నార్మల్గా అయితే రైలు రావాలి. బట్ నాకు ఈ 3 యాప్లు 3 యాప్లలో దేంట్లో కూడా రైలు రావట్లేదు. చాలాసేపు నుంచి నాకు చేసే
ఆ మూడు ఉత్సాహం రెండు లేకుండా పోయింది. మొత్తం ఇంట్రెస్ట్ పోయింది. అసలు నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు. మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ప్రస్తుతానికైతే రూమ్కి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా. ఈవినింగ్ ఒకవేళ వాడితే ఈవినింగ్ చేస్తా, లేదా రేపు చూసుకుందాం. ఇక దగ్గర మార్నింగ్ 8:30 నుంచి ఇప్పుడు 1:30 అవుతుంది. ఇంతసేపట్లో ఎర్నింగ్స్లో మొత్తం జస్ట్ ఒక 280 రూపీస్ అయింది అంతే. దాంట్లోకి వెళ్ళి నేను ఇంకా రీఛార్జ్ చేయకపోయినా అయిపో అంటే సో ఊబర్లో వాడితే అనుకుంటే ఊబర్ కూడా వాడట్లేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఈరోజు నో దందా, నో ఎర్నింగ్స్, ఓన్లీ రెస్ట్ ఇయ్యరా. సో పోయి పడుకున్నాడు. ఇక రెస్ట్ చూసుకుంటా. రేపు మార్నింగ్ చూద్దాం. కానీ సార్ రేపు మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్. Saraka, whatever.